ఏమండి వసంత్ గారు, గూడెం పెద్ద వస్తాడు అని చెప్పి పాచిమొహాలతో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు. మేము వచ్చి గంట అయింది. ఏడండి మీ గూడెం పెద్ద? అసలు వస్తాడా రాడా చెప్తే వెళ్ళి కాలకృత్యాలన్నా తీర్చుకొని వస్తామా? మా గూడెం పెద్ద అనుమతి లేకుండా ఏ కృత్యాలు తీసుకోకూడదే గుంత. ఏంటండి అన్యాయం? మొహం కడుక్కోడానికి కూడా ఆయన అనుమతి కావాలా మాకు? గట్టిగా మాట్లాడినామనుకో ఈ గొప్పడానికి కూడా అనుమతి కావాలే గుంత. అనుమతి ఇచ్చాను, ఆయన వీపు గోక్కోమను. నీ తెలుగు తేనెలో ముంచా. నీ అనుమతి ఆయనకెందుకు కావాలి గుంత? ఆయన అనుమతి మీకు కావాలి. అదిగో మా గూడెం పెద్ద వస్తున్నాడా? అబ్బో, పెద్దవాడంటే ఏమో అనుకున్నాను. పేరుకు తగ్గట్టే చాలా పెద్దగా ఉన్నాడ్రా. ఈ బుడంకాయ ఎవడమ్మా? పేకలో జోకర్లో ఉన్నాడు. అవునరా, బహుశా గూడెం పెద్దకి అసిస్టెంట్ అయ్యి ఉంటాడ్రా. అయి ఉండొచ్చు. రే పొట్టుడా, పచ్చిమిర్చి అంత ఉన్నావు, నే కుర్చీ కావాలా? పక్కన నిలబడరా, నీ గూడెం పెద్ద కూర్చుంటాడు. వారిని నీ ఉంగరాలు చుట్టూ నా బంగారం. ఈ గూడానికి పెద్ద నేనేరా. బాబు, ఎటకారం కాకపోతే శుద్ధ ముక్కంతున్నావు. నువ్వు గూడెం పెద్దవా? మిర్చి తెచ్చి అలా నిలబడితే నిచ్చెనేసుకుని అలా తినాలి. నువ్వు గూడెం పెద్దేంట్రా? నా నెక్లెస్ మెడలో వేస్తే మోకాలు వరకు వస్తుంది. నువ్వు పెద్దవేంటి? యాదవ జన్మ. నా కళ్ళల్లో చూడాలంటే నువ్వు క్రేన్ వేసుకొని పైకి రావాలరా. నువ్వు ఊరు పెద్దోడురా. సిరంజీలో పడేస్తే సంవత్సరం తర్వాత పైకి వస్తావు. నువ్వు గూడెం పెద్ద ఏంట్రా?